చేయమనుకుని నా డ్రీమ్. ఓకే, తర్వాత 48 నెలల్లో నేను డైమండ్స్ కొనడం స్టార్ట్ చేశాను. నేను అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే లేడీస్ ఎప్పుడు చూసినా పని పని పని, అవునా? దేనికోసం పని? ఇప్పుడు లేడీస్ ఏంటంటే దమ్మడి ఆదాయం ఉండదు, క్షణం తీరుకుండదు, అంతేనా? మనం అనుకుంటాం, మీరు జెంట్స్ అనుకుంటారు మామూలు ఏం చేస్తారు మేడం వండి పెడతారు అంతంటే ఒకరోజు వాళ్ళతో ఉండి చూడండి. ఓకే లేడీస్, వాళ్ళతో ఉండి చూడండి, క్షణం తీరుకుండదు వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజు ఇల్లు ఉడిచామనుకోండి, 2 రోజులు అసలు ఉడుస్తారా? రోజు ఉడుస్తామా? రోజు 2 సార్లు ఉడుస్తాం. చెప్పొస్తారా కదా? మరి అట్లే ఉంచేస్తే బాగుంటుంది, ఇల్లు బాగోదు కదా. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కరోజు ఇంటికి శుభ్రతగా ఉండి మంచిగా మెయింటైన్ చేయాలని ఆచరిస్తాము. అదే మనం లైఫ్ లాంగ్ మన పిల్లల ఫ్యూచర్ కూడా శుభ్రంగా ఉండాలనుకుంటాం లేదా? అవునా కదా? సో పిల్లల ఫ్యూచర్ అంటే ఇంటి ఫ్యూచర్ ఉండాలి, మీ చేతిలో పిల్లల ఫ్యూచర్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలంటే అది కొనేసి ఇవ్వాలి లేదా? అవునా కదా? సో ఇక్కడ సారు డ్యూటీలో ఉన్నప్పుడు 2015లో బాబా మనం ఎప్పుడు కారు కొందాం అంటే సూపర్ ఫాస్ట్గా 30 సంవత్సరాల తర్వాత కొందాం కురియాన్స్ అనేవాళ్ళు. అర్థమవుతుందా? 30 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లా నమ్మారో నాకు కూడా 7కి 9 మధ్యలో వచ్చింది. ఓకే లీడర్స్, సో లైఫ్ అంటే ఇది కాదు, ఏదో ఎప్పుడు తినడం ఉండడం, నెలంతా కష్టపడాలి, చేతులు తీసుకోవాలి, ఇంకా అంతే. కానీ లీడర్స్ ఇక్కడ ఏంటంటే ఈ రోజు అందరం వచ్చి కూర్చున్నాము అంటే ఏదో ఒక లైఫ్లో ఒక ఫ్యూచర్ అంటూ ఏంటి అంటే ఒక కోటీశ్వరు అవ్వాలి, 1 లక్షాధికారి అవ్వాలి. ఓకేనా? సో మీ పిల్లలకి మంచి పేరెంట్స్ ఉండాలి. గ్రేట్ పేరెంట్స్ ఉంటారా, గుడ్ పేరెంట్స్ ఉంటారా? ఇప్పుడు గుడ్ పేరెంట్స్కే ఉంటారు మీరందరూ. ఎందుకంటే ఓకే వాళ్ళకి ఏం కావాలో కొన్ని వాళ్ళు లేకపోయినా వాళ్ళకి అంటే వాళ్ళ అవసరమైన ఇస్తున్నాం, అంటే ఇంకా బెటర్ కావాలంటే. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది 2 సంవత్సరాలు 1 ఇయర్ బేబీ ఉన్నారు? మీ ఇంట్లో 1 ఇయర్ బేబీ, 2 ఇయర్స్ బేబీ, 3 ఇయర్స్. ఓకే, సూపర్. ఇప్పుడు చూడండి, ఈ రోజు మీరు ఆ పిల్లలు ఎన్నిసార్లు ఏడుస్తున్నారో తెలియదు వాళ్ళకి, అవునా? అదే పెద్ద వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాటలు వస్తాయి, నువ్వే నాకు చేసినావు అంటారు. అర్థమవుతుందా?